చిన్న సునామీ కొంపలేవి ముంచలేకపోయినా సుడిగాలిలా సందడి చేసి చక్కా వెళ్ళిపోయింది. తెలంగాణ కప్పులో చెలరేగిన తుపాను చివరకు చల్లారినట్లే కనిపించింది. రాజకీయ సంక్షోభం అనేది రాసుకునే వార్తల వరకే పరిమితమైపోయింది. నిన్నటిదాకా ఢిల్లీ మీదున్న కళ్ళన్నీ ఇప్పుడు సడన్ గా ఇడుపులపాయ సైడ్కు అబౌట్ టర్న్ ఇచ్చుకున్నాయి. కుడి ఎడమల నడుమ నలుగుతున్న ఆ పిల్లగాడిప్పుడేం చెప్తాడు, రేపటి నుంచి ఏం చేయబోతున్నాడు? రాజీనామా తప్పు, రాజీ డ్రామానే కరెక్ట్. ఢిల్లీ మీద అంతెత్తున లేచి చివరాఖరికి వానపాముల్లా ముడుచుకుపోయిన కాంగ్రెస్ లీడర్ల మానసిక స్థితిని అనుమానించక తప్పదా? రాజీనామాలు సమర్పించి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే ముందు టీం జానా విసిరిన వీరావేశపు డైలాగులకు 4 జాములు గడిచిన తర్వాత వినిపించిన చలో హైదరాబాద్ స్లోగన్ కు కిలోమీటర్ అంత తేడా కనిపించింది. తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి యొక్క అభిమతము మనోభావాల్ని తెలియజేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసే దాంట్లో భాగంగా వీరి యొక్క ఈ ప్రాంత ప్రజల మనోగతమంతా కూడా కేంద్ర ప్రభుత్వంకు మా పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేయటానికై అందరం రాజీనామాలు చేసి ప్రజల మనోగతం తెలపడానికి నిర్ణయించిన సంగతి మీ అందరికీ తెలుసు. జరిగిన పరిణామాలు ఆ తర్వాత తెలంగాణ ప్రాసెస్ని వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరాన్ని మేము నివేదించినామని స్పష్టంగా చెప్తున్నాం. రైట్, వాళ్ళు ఈ విషయమై తప్పనిసరిగా వెంటనే పరిశీలించి తక్షణం పరిష్కరించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి వారు గుర్తించి వెంటనే ఇందుకొరకు తగినటువంటి సమాలోచనలు జరుపుతున్నట్టుగా మాకు తెలియజేసినారు. 100 దాటిన రాజీనామాల దృశ్యం కడు రమ్యంగా కనిపించినా, తెలంగాణను మురిపించినా అది 2 రోజుల బంద్ను జయప్రదం చేయించడానికే పనికొచ్చింది. ఊహించిన స్థాయిలో హైకమాండ్ ఉలిక్కి పడకపోవడం జేఏసీ ప్లాన్ మార్చుకోక తప్పలేదు. ప్రతిపాదించుకున్న రైలు రోకోల్ని పక్కన పెట్టేసి త్యాగదనులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలన్నది కోదండరాముడి ప్రయాస. కానీ బస్సు యాత్రతో ఊర్ల మీద పడిన తెలంగాణ తెలుగుదేశం తమదైన భవిష్యత్ కార్యాచరణ తామే రాసుకుంటామన్న తెలంగాణ కాంగ్రెసు కోదండరాముడు గీత గీస్తే దాన్ని దాటడానికి సిద్ధమంటున్నాయి. చంద్రబాబు బొమ్మ లేకుండానే డిజైన్ వేసుకున్న బస్సులో తెలంగాణ తమ్ముళ్ళు యమ జోరుగా యాత్ర చేసుకుంటుంటే వాళ్ల మీదున్న సమైక్య ముద్ర ఎక్కడ చెరిగిపోతుందన్న ఆందోళనతో ఇక్కడ నాగం ఆగమాగం చెయ్యబోనారు. సీమాంధ్రులంటే మనిషి నెత్తురు తాగిన రాక్షసులన్న నాగం వ్యాఖ్యలకు టీజీ వెంకటేశుడు, జేసీ దివాకరుడు గట్టి రిటార్డే ఇచ్చుకున్నారు. ఇటువంటి డిమాండ్లు చేయటం డెవలప్మెంట్ మీద కాకుండా ప్రాంతాల విభజన కోరే డిమాండ్ చేసే ఏ నాయకుడినైనా అండమాన్ దీవుల్లో కొంతకాలం పెట్టి దీన్ని మద్దతిస్తున్న ఎవరైనా మీడియా కానీ ఎవరైనా వారిని కూడా అండమాన్లో పెడితే ఒక 6 నెలలు పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఢిల్లీ టూర్లో అలసిపోయిన జానన్న ఆ అలుపు సొలుపు కనబడనియ్యకుండా చాలా బాగా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికిప్పుడు తేలేదైతే అది తెలంగాణ ఎందుకవుతుందంటూ అధిష్టానం పాటకు కోరస్ ఇస్తున్నారు. అక్కడక్కడ హైకమాండ్ మీదకి పేపర్ బాణాలు విసురుతూ బ్యాలెన్స్ చేయడానికి కూడా జారా ప్రయత్నిస్తే పక్కనున్న మరికొన్ని స్వరాలు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటున్నాయి. మొదటి దోషి కాంగ్రెస్ అనడం ఒక కాంగ్రెస్ వాదిగా నాకు బాధ అనిపించింది. ఇంత నమ్మకం ఇప్పుడు ఎందుకు ఒక నమ్మకంతో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద, మా సోనియా గాంధీ గారి మీద ఒక నమ్మకంతో మనం అందరం వెళ్తా ఉన్నాం. ఉన్నప్పుడు అటువంటి మాట్లాడడం ప్రజల్లో రాంగ్ మెసేజ్ సంకేతాలు పోయినట్లయితుంది. ఇదిలా ఉంటే సెంటిమెంట్స్ అందట్లో పేలుతున్న రాజకీయ ప్రేలాపనలు జనానికి పసందైన వినోదాన్ని పంచుతున్నాయి. కేసీఆర్ జగన్ పార్టీతో అంటకాగుతున్నాడన్న అనుమానాన్ని మళ్లీ గుర్తు చేసుకుని తృప్తి పడుతున్న టీడీపీ లీడర్లు ఇవాళ అందుకో వింత సాక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నారు. జేఏసీ ప్లాన్ చేసుకున్న రైలు రోకోను జగన్ ప్లీనరీ సౌలభ్యం కోసం కేసీఆరే వాయిదా వేయించారు.
ఇది టీడీపీ నేత సోమిరెడ్డి పరిశోధించుకున్న కొత్త విషయం. రోజులు ప్రోగ్రామ్ ఇచ్చి 8-9 రైలు రోకో ఇచ్చేసి ఎందుకు వాయిదా వేసినాడు కేసీఆర్ నేను ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ సక్సెస్ అయ్యేదానికోసం, అంతరాయం కలగకుండా దానికోసం, మీడియా డైవర్షన్ ఉండకుండా దానికోసం జగన్మోహన్ రెడ్డితో కొమ్మొక్కైనాడనేది ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కేసీఆర్ మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు? కేసీఆర్ గురించి పల్లెత్తు మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదు. ఇట్స్ క్లియర్ కేస్ అండర్స్టాండింగ్ అనేది. కమిటీలు వేయడం, కాలయాపన చేయడం, ఇందులో స్పెషలైజేషన్ చేసిన ఢిల్లీ పాలకులు ఇదిగో ఇంకో కమిటీ అంటూ సంప్రదింపుల సయ్యాటకు సై చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ కాంగ్రెస్ అవునంటే కాదనే అర్థం. అది మనకు అనుభవం నేర్పిన పాఠం. తమ సమాలోచనలు కమిటీ దాకా వెళ్ళనే లేదని ఆజాద్ ఆరాంగా చెప్పడం చూస్తే హైకమాండ్కు తామిచ్చిన ఝలక్ సరిపోలేదని జేఏసీకి అర్థమైపోయింది. ఒక ఊహాగానం చెప్పినట్లు రాష్ట్రపతి పాలన అయితే రాలేదు కానీ రాష్ట్రపతి మాత్రం హైదరాబాద్కు వచ్చారు. 2 రోజులు రాష్ట్రమంతా తిరిగి వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఇక్కడ సద్దు మణిగిన తెలంగాణ ఇడుపులపాయలో ప్రత్యక్షం. ఒక నాన్న పుట్టిన రోజున కొడుక్కి అన్నప్రాసన కార్యక్రమం, కొత్త పార్టీ పెట్టుకున్న వైఎస్ తనయుడి ప్లీనరీ మహోత్సవం. అందుకే అక్కడ అట్టహాసం అద్దిరిపోయింది. అమ్మ చేసిన ప్రారంభోపన్యాసం అభిమానుల్ని కదిలించేసింది, కరగించింది. ఒకవేళ నేను చేయకపోతే ఏ పదవుల కోసమో నేను చేయలేదు, ఏమిస్తారన్నారో అని ఆ 700 ఫ్యామిలీస్ అయితే అనుకుంటాయి కదా. రాజశేఖర రెడ్డి అయితే ఒకసారి మాట ఇస్తే మాట తప్పాయని కాదు, ఆయన కొడుకునే తప్ప ఆయన మాట తప్పుతున్నాడు రాలేదనుకుంటారు. ఆ మాట అనిపించుకోవడానికి నేను సిద్ధంగా నేను మా నాయన కొడుకుగా మా నాయన పేరు నిలబెట్టేటట్టుగా నేను ఉంటాను. తనయుడు తండ్రంత వాడవుతాడని, అతని దగ్గర ఆ మాత్రం లక్షణం ఉందని ఆ తల్లి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు జయధ్వానం మిన్నంటింది. అయితే రాష్ట్రమంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల పుస్తకంలోని మెయిన్ చాప్టర్ కోసం. అసలు తెలంగాణ మీద జగనుడి వైఖరి ఏంటన్న ఉత్కంఠ తెగడం కోసం. విభజనవాదం మీద మా వైఖరి విస్పష్టమంటున్న జగన్ జిగ్రీ దోస్తులు అదెలా సాధ్యమంటే మాత్రం వెయిట్ అండ్ సీ అంటున్నారు. శనివారం సాయంత్రం జగన్ చేసే ముగింపోపన్యాసం దాకా ఇదే సస్పెన్స్ కంటిన్యూ అవ్వక తప్పేలా లేదు. ప్రతి అక్కపతి చెల్లెమ్మలకు కూడా వడ్డీ లేని రుణాలను ఇస్తాము అని చెప్పి మేము మాట చెప్తున్నాము అని ఇచ్చినందుకు ఆ ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్లోకి ఒక్కొక్క పిల్లాడికి 500 రూపాయలు చొప్పున ఆ ప్రతి తల్లికి ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బు వచ్చి పడేలా చేయాలి. నెల ఆ డబ్బు 10వ తరగతి దాకా 500 రూపాయలకే, ఇంటర్మీడియట్ అంటే 11వ తరగతి 12వ తరగతి పోయేసరికి ఆ డబ్బును 700 చేస్తాం. ఆ తర్వాత ఆ పిల్లాడి కూడా మొదలు పెట్టేసరికి ఆ తల్లి ఖాతాలోకి ఆ డబ్బు 1000 రూపాయలు కూడా చేస్తామని చెప్తున్నారు. భార్య తనయుల శ్రద్ధాంజలి రాజకీయపు రంగు పులుముకుని కోలాహలంగా మారితే వైఎస్కు విభీషణుడు లాంటి అనుంగు సహోదరుడు, వైఎస్కు అత్యంత ఆత్మబంధువు కాంగ్రెస్ పంచ నుంచే మౌనంగా రోధిస్తున్నారు. పావురాల గుట్ట జ్ఞాపకం వీళ్ల గుండెల్ని మళ్లీ పిండేసింది. చెప్పడం అంత సులభమైన విషయం కాదు. ఒక శూన్యత, ఒక వైరాగ్య భావం కళ్ళ ముందు అలవర్చుకుని వచ్చింది. ఆ క్షణంలో నాకు శూన్యత ఏర్పడింది. ఆర్ద్రత కాదు, విషాదం. అది మళ్ళీ చెప్తా ఉన్నాను మాటల్లో, అది ఎటువంటి అది అనుభవించిన దానికే తెలుస్తుంది. కానీ ఈ రకంగా ఉంటుందనేది చెప్పడం అంత సులభమైన విషయం కాదు. ఆ లేని లోటు జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం ఎవరు పోగొట్టగలిగింది కానీ తీర్చగలిగింది కానీ కాదు. రాష్ట్రం రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తుంటే కేంద్రానికి మాత్రం అవినీతి బురదను విదిలించుకోవడమే ప్రధాన కార్యాచరణగా మారింది. యూపీఏకి డిఎంకేకి నడుమన గ్యాప్ ఇంకా పెంచేస్తున్నాడు. తాజాగా డిఎంకేలో 3వ వికెట్ కూడా పడేశాడు.
టెక్స్టైల్ మినిస్టర్ దయానిధి మారన్ క్యాబినెట్ నుంచి మర్యాదగా తప్పుకోవడం కరప్షన్ సీన్లకు రక్తి కట్టించింది. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నెల రోజుల గడువు కోరిన దయానిధి పనిలో పనిగా తెహల్కా మీద పరువు నష్టం దావా కూడా వేసుకున్నారు. ఉచ్చు నుంచి బయటపడతారా లేక రొచ్చులోనే సెటిల్ అయిపోతారా? కనిమోళి ఆంటీకి తోడుగా తిహార్ జైల్లో ఎంట్రీ ఇస్తారా? గాడ్ ఓన్లీ నోస్. సరిగ్గా ఇక్కడే 2G ఎక్స్చెకర్లో ఎన్డీఏ వాటా 43,000 కోట్లంటూ టెలికాం శాఖ రిపోర్ట్ ఇచ్చింది. సో కేంద్రంలో పాత కాపుల మీదకి సైతం సిబిఐ రంకలేయడం గ్యారంటీ. అంటే 2Gది 25 ఏళ్ల సినిమా. ఇది ఇప్పట్లో మాత్రం ముగిసేది కాదు. అవినీతిదే ఇక్కడ ఇంకో పార్శ్వం. ముసాయిదా కమిటీ సడన్ గా సైలెంట్ అవ్వడాన్ని బట్టి చూస్తే లోక్పాల్ పీఠముడి విడిపోయినట్లే కనిపిస్తుంది. కపిల్ సిబాల్, దిగ్విజయ్ సింగ్ లాంటి ఎట్సెట్రా వాయిస్ల మీద నమ్మకం పెట్టుకోకుండా నేరుగా మేడంతోనే అన్నా హజారే చర్చలు జరుపుతున్నారు. అయితే ఎవరితో రాజీ పడ్డారన్నది మాత్రం బయటికి చెప్పలేదు. బిల్లు పరిధిలోకి జ్యుడిషియల్ సిస్టమ్, ప్రైమ్ మినిస్టర్ పోస్టు వస్తాయా లేదా అన్నది తేలకపోయినా పార్లమెంట్ వింటర్ సెషన్లో జన్ లోక్పాల్ బిల్లు ప్రవేశపెడతామన్న చిదంబరం ప్రకటనే లోక్పాల్ చిత్రానికి ఒక శుభం కార్డు. That bill will be examined in accordance with established procedure, while government will make every effort to pass the bill at the earliest. Most political parties said they would reserve comment on specific provisions until they saw a cabinet-approved draft bill, which I think is a perfectly legitimate and correct position to take. ఇది అవినీతి పార్శ్వం నంబర్ 3. నల్ల డబ్బు దొంగల భరతం పట్టడం తమ వల్ల కాదని కేంద్రం చేతులెత్తేయడంతో సుప్రీంకోర్టు చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకుని కొరడా ఝుళిపించడానికి సమాయత్తమైంది. సెంట్రల్ గవర్నమెంట్ మీద సుప్రీంకోర్టు సూపర్ పవర్లా పెత్తనం చేస్తోందన్న ఎలిగేషన్లు అయితే సరే. మొన్నటి దాకా మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసిన వార్త సత్యసాయి యజుర్మందిరానిది. ఇప్పుడు తిరువనంతపురం అనంత పద్మనాభుడి దగ్గరున్న అపార సంపద నాస్తిక ఆస్తిక ప్రపంచాలకు కంబైన్డ్ గా షాక్లిచ్చేసింది. గుడి అంతర్భాగం నుంచి వెలుగు చూసిన వజ్ర వైడూర్యాలు, ధన కనక రాసుల విలువ 1,00,000 కోట్లు దాటిపోతుందని అంచనా కడితే ఇంకా తెరుచుకొని 6వ తలుపు రహస్యం ఇంకెంత విలువైందోనని దేశం ఆసక్తిగా చూస్తోంది. 6వ గది చుట్టూ ఆవరించిన మర్మాలు, నాగబంధంతో లింక్ ఉందన్న అనుమానాలు విషయాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లింది. దాన్ని తెరిస్తే ప్రళయం వస్తుందని, విలయం తప్పదని షికార్లు చేస్తున్న పుకార్లు ఇంకొక వైపు. మన రామగోపాలుడి ఆగడాలకు అంతు పొంతు లేకుండా పోయింది. సినిమాకు సెన్సేషన్కు లింకు పెట్టి సృజనాత్మకతని కొత్త పుంతలు తొక్కిస్తానంటున్న ఆర్జీవి మరియా సుసై రాజ్ ఇష్యూని రగడ చేసుకున్నాడు. ఇప్పుడు ముంబై నుంచి బెజవాడకొచ్చి రౌడీల సినిమాకు షూటింగ్ పెట్టుకున్నాడు. ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడే ఇంకో ట్విస్ట్. దేవుడిని చచ్చినా నమ్మనని సగర్వంగా చెప్పుకునే మన రాముడు సినిమా సజావుగా సాగాలంటూ కృష్ణమ్మ చెంత శాంతి హోమం నిర్వహించుకుని తనకంటే మించిన కన్ఫ్యూజన్ కింగ్ లేడనిపించుకున్నాడు. లెట్ us say again, that is వర్మ. సంక్షోభం అంచున పడి కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ లో పరాయి భాషా చిత్రాలు దాడి చేస్తూనే ఉన్నాయి. వెరైటీ హీరో విక్రమ్తో తీసిన నాన్న సినిమా తమిళ గడ్డ మీద నుంచి మన థియేటర్ల లోపలికి జొరబడుతోంది. విభిన్నతకు అద్దం పట్టే సగటు తమిళ సినిమాగా సక్సెస్ కొట్టి తీరుతానని ట్రైలర్ల రూపేణా సవాల్ చేస్తోంది నాన్న సినిమా. ఆడలా పోరొచ్చెను, పోరులో సైన్యమురికెను, సైన్యమే